ఆలుగాలం కష్టించి పండించిన పంట రైతులు ఇంట సిరులు పంట కురవాలని అన్నదాతలు ఆశిస్తూ ఉంటారు. ఎండనక రేయనక కష్టించి ఎప్పుడు పంట చేతికి అందుతుందా అని ఎదురు చూస్తుంటారు. పంట చేతికొచ్చిన రోజు వారి ఆనందం అంతా ఇంతా కాదు. విత్తనాలు చల్లే ముందు వినాయకునికి పూజిస్తారు. కోత కోసి ఒడ్లు రాసిపోసి కుడుములు ఉండ్రాళ్ళు పోసి వినాయకునికి పూజ చేస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. రైతులు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా వినాయక స్వామిని పూజించుకొని వినాయక స్వామి అనుగ్రహం పొంది ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ కార్యక్రమం సాగాలి స్వామి. అలాగే రైతులకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దిగుబడి ఎక్కువగా రావాలని కోరుకుంటారు. ధాన్యలక్ష్మి రైతులకి అందాలి అంటే వినాయక స్వామి అనుగ్రహం ద్వారా ఇది సాధ్యమని చెప్పేసి రైతులు పూజించడం జరుగుతూ ఉంటుంది వినాయక స్వామిని. అందులో భాగంగా మేము కూడా ఈరోజు స్వామివారిని తలుచుకొని వరికోత మొదలుపెట్టాము. అలాగే ఒడ్లన్నీ కూడా ఒక దగ్గర చేర్చుకొని ఈరోజు ఆ ఒడ్లని అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. అందులో భాగంగా వినాయక స్వామి వారికి మొక్కుబడి చెల్లించుకోవడం జరిగింది.